హలో వ్యూవర్స్, నమస్తే ఎవ్రీవాన్. మనం ఇప్పుడు ఇంటి పేర్లు అంటే ఏంటి, కుటుంబ పేరు అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. అంటే ఇంటి పేరు అంటే సర్నేము. తెలుగులో సాధారణంగా ఇంటి పేరు, కుటుంబం పేరు లేదా వంశం పేరు అని కూడా అంటూ ఉంటారు దీన్ని. ఇది ఒక వ్యక్తి ఏ కుటుంబానికి లేదా వంశానికి చెందినవాడో తెలియజేస్తున్నాను ఇది. తర్వాత భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటి పేరు సాధారణంగా వ్యక్తి పేరుకు ముందు వస్తూ ఉంటుంది. అయితే పాశ్చాత్య దేశాల్లో మాత్రం సర్నేమ్ అనేది పేరుకు తర్వాత వస్తుంది. సపోజ్ ఉదాహరణ చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు అని మనం తీసుకుంటే పేరు, ఇంటి పేరు నారా, వ్యక్తి పేరు చంద్రబాబు, చివరి పేరు నాయుడు అంటే ఫ్యామిలీ డిజిగ్నేషను. ఇట్లాగే కొణిదెల పవన్ కళ్యాణ్, కొణిదెల ఇంటి పేరు పవన్ కళ్యాణ్, వ్యక్తి పేరు. ఇట్లా ఇది సర్నేమ్ అనేది ఎట్లా ఏర్పడింది అని చూస్తే గ్రామం లేదు ప్రాంతం ఆధారంగా సర్నేమ్స్ అనేవి వచ్చినాయి. ఎప్పుడో 3-4 శతాబ్దాల నుంచి తెలుగులో నానుడిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. నందమూరి అనేది ఉంది కదా, నందమూరి అనే గ్రామం నుంచి అట్లాగే కొణిదెల కానివ్వండి, నారా కానివ్వండి, ఇవన్నీ కూడా ఊరి పేరు లేదా గ్రామం పేరు మీదుగా ఇంటి పేరు ఏర్పడినట్టుగా ఆధారాలు అయితే ఉన్నాయి. ఇట్లా అనేక ఇది ఉదాహరణ చెప్తున్నాను. ఇది చాలా మనకు తెలిసిన చాలా కూడా గ్రామం పేరు మీదుగా ఉంటా ఉన్నాయి. తర్వాత వృత్తి ఆధారంగా కమ్మరి, కుమ్మరి, మేదర ఇట్లా ఒక వృత్తుల ఆధారంగా కూడా కొన్ని సర్నేమ్స్ అనేవి వచ్చినట్టుగా చెప్తున్నారు. అట్లా కాకుండా వంశము గోత్రం ఆధారంగా కూడా కొన్ని కుటుంబాలు తమ ఇంటి పేర్లను ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని బిరువులు లేదా గౌరవ పదాలు అంటే రావు, నాయుడు, రెడ్డి, శర్మ, గుప్తా ఇట్లా కొన్ని వీటి ఆధారంగా కూడా ఇంటి పేర్లు వచ్చినాయని చెప్తున్నారు. ఇకపోతే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈ విధానం చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటి పేరు ముందుగా ఉంటుంది, వ్యక్తి పేరు తర్వాత ఉంటుంది. తమిళనాడులో చూస్తే చాలామంది సర్నేమ్ బదులుగా తండ్రి పేరులోని మొదటి అక్షరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే సుబ్రహ్మణ్యం, నారాయణన్ అట్లా ఎస్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ముందు ఎస్ అని ఉపయోగించి నారాయణన్ అట్లా అంటూ ఉంటారు. కేరళలో కుటుంబ లేదా ఇంటి పేరు ఉపయోగించే సంప్రదాయం అనేది ఉంది కేరళలో. కాకపోతే ఉత్తర భారతదేశంలో చూస్తే వ్యక్తి పేరు ముందుగా ఉంటుంది, సర్నేమ్ అనేది చివరి ఉంటుంది. ఉదాహరణకు రాహుల్ గాంధీ, రాహుల్ అనేది అతని పేరు, గాంధీ అనేది సర్నేమ్. గుర్తించే అవకాశం అనేది ఉండదు. ఇకపోతే సంక్షిప్తంగా చూస్తే మనం ఇంటి పేరు అనేది ఒక కుటుంబం ఒక వ్యక్తి యొక్క కుటుంబం లేదా వంశాన్ని సూచించే పేరు. తెలుగు సంప్రదాయం ఇది సాధారణంగా వ్యక్తి పేరుకి అయితే ముందు వస్తుంటుంది దీనికి సంబంధించింది. ఇకపోతే కొన్ని ప్రపంచంలో కొన్ని దేశాల్లో అయితే ఐస్లాండ్ కొన్ని దేశాల్లో చూస్తే ఇంటి పేర్ల కంటే తండ్రి లేదా తల్లి పేరుతో ఏర్పడిన దీని ఏమంటారంటే మెటర్నమిక్ పేర్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ కొన్ని పాశ్చాత్య దేశాలు అయితే ఇంటి పేరు అనేది తర్వాత రాస్తారని చెప్పాం కదా. ఇకపోతే కొన్ని పేర్లు అనేవి ఇంటి పేర్లు అనేది రకరకాలుగా ఉంటా ఉంటాయి. కొన్ని అదేవిధంగా నరేంద్ర అనేది ఆయన పేరు, మోడీ అనేది సర్నేమ్ ఇట్లా ఉంటా ఉంటుంది. ఇక పాస్పోర్ట్లో మనం సర్నేమ్ అడుగుతూ ఉంటారు కదా, పాస్పోర్ట్లో గివెన్ నేమ్ సర్నేమ్ ఉంటుంది. ఇది కొన్ని దేశాలకు వాటి నిబంధన ప్రకారం పూర్తి చేయాల్సి ఉంటుంది. సర్నేమ్ వల్ల ఉపయోగం ఏంటంటే సర్నేమ్ అనేది ఒక కుటుంబ గుర్తింపు తెలియజేస్తూ ఉంటుంది. సర్నేమ్ అంటే ఎక్స్టర్నల్ మీనింగ్ ఏంటంటే ఒక సముదాయం అన్నమాట, ఒక కుటుంబం యొక్క సముదాయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. వంశ చరిత్రను గుర్తించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. చట్టపరమైన పత్రాలు కానీ పాస్పోర్టు, ఆధారు, బ్యాంకు వంటి వాటిని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే ఇంటి పేరు కులం ఒకటే అంటే ఇంటి పేరు కులం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇంటి పేరు అనేది కుటుంబానికి గుర్తింపు ఉంటే కులం అనేది సామాజిక వర్గీకరణకు సంబంధించి గుర్తింపుగా ఉంటుంది. సర్నేమ్ చూసి కులాన్ని ఇకపోతే కొన్ని ఇంటి పేర్లు రకరకాలుగా ఉంటాయి. కొన్ని పేర్లు గందరగోళంగా కూడా ఉంటాయి అన్నమాట. తిక్కల, గజిబిజి, డప్పుల, బుడబుక్కల ఇట్లా కొన్ని పేర్లు కూడా ఉంటాయి. అల్లరిపాటి, తర్వాత బొంతు, బండి, తర్వాత ఇట్లా కాకి ఇట్లా రకరకాల కొన్ని పేర్లు ఉంటాయి. కొన్ని పలకడానికి ఇబ్బందిగా ఉండే ఇంటి పేర్లు కూడా కొంతమందికి ఉంటా ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా ఇంటి పేరు అనేది ఇంటి పేరుతోనే తెలుగు వాళ్ళకి గుర్తింపు అనేది ఉంటుంది. ఇంటి పేరు గురించి కొన్ని ఆశ్చర్యలోక్తులు కూడా చాలా ఉన్నాయి. కొన్ని ఏంటంటే ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాలు కంప అని చెప్పి మనకు తెలిసిన నానుడు అందరికీ తెలుసు. ఇకపోతే పిల్లి, నక్క అనే అట్లా పేర్లతో కూడా ఇంటి పేర్లు ఉంటాయి. మీకు తెలిసిన ఇంటి పేర్లు కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.